ఇప్పుడు మనం హన్మకొండ నుండి రేగొండ మండలం దగ్గరలో ఉన్న పాండవుల గుట్టకి వెళ్తున్నాం. అయితే హన్మకొండ నుండి పాండవుల గుట్టకి సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ప్రతాప్ ఎకో ట్రావెలర్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ గుట్టల్లోకి వెళ్తున్నాం. చూడండి ఈ వీడియోని. చూడండి ఈ గుట్టల దగ్గరికి వచ్చినాం. ఈ గుట్టల్లో పాతరాతి యుగం నాటి ఆది మానవులు గీసిన రాక్ పెయింటింగ్ దగ్గరికి పోదాం పదండి. గీ సందు నుండే కష్టపడి గిట్లా పైకి ఎక్కాలి, కానీ ఎక్కడం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇగో ఇక్కడ నుండి ఈ దృశ్యం మస్తుగా అనిపిస్తుంది. చూడండి, మనం చివరిగా రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ దగ్గరికి వచ్చినాం. చూడండి, మగజింక కనిపిస్తుంది. చూడండి, ఈ మగజింకని స్టాగ్ అని అంటారు ఇంగ్లీష్లో. చూడండి, ఇది అడవి దున్న, దీన్ని వైల్డ్ బైసన్ అని కూడా అంటారు. ఈ చిత్రాలు 30,000 BCE నుండి 10,000 BCE మధ్యకాలంలో చివరి పాతరాతి యుగం నాటి ఆది మానవుడు గీసిన చిత్రాలు. మొత్తం యానిమల్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆది మానవుడు గీసిన మనిషి చిత్రం కనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న, నన్ను గుర్తించినందుకు. అవునా, గట్లనే, సరే. ఈ మనిషి చిత్రం పక్కకి సీతాకోక చిలుక చిత్రం కూడా ఉన్నది. చూడండి, గట్లనే ఇక్కడ యాంటీలోప్ అనే ఒక జింక లాంటి జంతువు బొమ్మ కూడా ఉన్నది. చూడండి, ఇక్కడ చేపలతో పాటు ఇక్కడ అడవి జింకలు కూడా 2 ఉన్నాయి. చూడండి, అట్లనే ఇక్కడ నెమలి బొమ్మ కూడా ఉంది. చూడండి, ఇది నెమలి బొమ్మ. చాలా అద్భుతంగా గీశాడు ఆది మానవుడు ఈ చిత్రాలని. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ చిత్రాలు ఇంకా చెదిరిపోకుండా ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే, అయితే ఆ రాక్ పెయింటింగ్స్ ఎట్లా వేసిండంటే, ఇక్కడ మీకు ఒక ఎర్ర రాయి కనిపిస్తుంది. ఈ ఎర్ర రాయిని హెమటైట్ అని అంటారు. చూడండి, నేను ఈ హెమటైట్ రాయిని బండకేసి రుద్దుతున్నాను. చూడండి, మీకు అక్కడ ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. దీన్ని నీటితో కలిపి బండల మీద పెయింటింగ్స్ వేస్తే మనకి ఎర్రగా కనిపిస్తుంది. ఈ రాయి పేరే హెమటైట్ రాయి. అయితే నేను ఈ గుట్టల్లో నాటి మెడివల్ పీరియడ్ అంటే మధ్యయుగాలకు సంబంధించిన గుర్తుల దగ్గరికి వెళ్తున్నాం. నాతో రండి. చూడండి మిత్రులారా, ఇక్కడ 7వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూటుల కాలం నాటి ఒక ఎంట్రన్స్ ఉంది. చూడండి, ఇగో ఈ రాతి నిర్మాణాలని దాటుకొని పోతే మనకి ఒక గుహ రూఫ్లో రాష్ట్రకూటుల కాలానికి చెందిన 7వ శతాబ్దం నాటి శాసనం ఉంది. గట్లనే కాకతీయుల కాలానికి చెందిన 12 లేదా 13 శతాబ్దానికి చెందినట్టు భావిస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలలో పాండవులకి ద్రౌపదికి మధ్య మ్యారేజ్ రిసెప్షన్ గురించి తెలియజేస్తోంది. గందుకేనేమో ఈ గుట్టలకి పాండవుల గుట్ట అని పేరు వచ్చింది. ఇలాంటి చారిత్రకమైన పెయింటింగ్స్ని రక్షించుకోవాలి. ఈ ఇసుకరాయి హిమాలయాల కంటే పురాతనమైనది. అయితే ఈ ఇసుకరాయి ఒకప్పుడు సముద్రంలో ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ఇసుకరాయిని సముద్రపు నీళ్లు లేయర్స్గా రాయిని కట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద పరిశోధనలు జరగాలి. చూడండి, ఈ సందులో ఒకప్పుడు సముద్రపు ప్రవాహం ఉండేదేమో. అయితే ఇంకాస్త ముందుకు పోయి గుట్ట మీదకి ఎక్కితే మనకి ఒక శాసనం కనిపిస్తుంది. రాష్ట్రకూటుల కాలం నాటి శాసనం కూడా ఒకటి ఉంది. చూడండి, ఇదే ఆ శాసనం. 6 లేదా 7 శతాబ్దాలకు చెందిన శాసనం ఇది. చూడండి, ఇది రాష్ట్రకూటుల కాలం నాటి శాసనం. ఇది కన్నడం లాంగ్వేజ్లో ఉంది. చూడండి, వీటి పక్కకే కొన్ని ఎరుపు రంగు హస్తముద్రలు మరియు గదా యుద్ధం చేస్తున్న వీరుల చిత్రాలు చిత్రీకరించబడ్డాయి. నేను కత్తుల రత్తయ్యనులే, నేను నెత్తురు నరసయ్యనులే, డొక్క చించి డోలు కట్టాం, చెవులు పిండి చేతిలో పెట్టాం, డొక్క చించి డోలు కట్టాం. అయితే మేము ఇక్కడి నుండి స్థానికులు లక్కమేడలు అని పిలుచుకునే ప్రాంతానికి వెళ్తుంటే దారి మధ్యలో మాకు అడవి పంది ఆనవాళ్ళు కనిపించినాయి. చూడండి, ఇది అడవి పంది కాలు గుర్తులు. అయినా కూడా మేము ముందుకు వెళ్ళినాం.
అయితే దారి మధ్యలో మాకు మైక్రోలిథిక్ అంటే సూక్ష్మ రాతి యుగానికి చెందిన రాతి పనిముట్టు ఒకటి దొరికింది. దీన్ని బ్లేడ్ అని కూడా అంటారు. అయితే దీంతో ఆది మానవుడు మాంసాన్ని కట్ చేసుకొని తినేవాడు. ఈ గుట్టలో పాతరాతి యుగం నాటి రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ కనిపించినాయి. మధ్యరాతి యుగం నాటి మైక్రోలిథిక్ టూల్స్ కూడా కనిపించినాయి. గట్లనే ఈ 2 యుగాల తర్వాత వచ్చిన నవీన శిలాయుగం ఆనవాళ్ళను కూడా ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. చూడండి, ఆకుతోని గీస్తున్నా కొంచెం మంచిగా కనబడడానికి. ఈ నూరుడు గుంతలన్నీ వాటర్ పూల్ పక్కకే కనిపిస్తాయి. ఈ నూరుడు గుంతల్లో నాటి ఆది మానవుడు తన రాతి గొడ్డళ్లను పదును చేసుకోవడానికి ఉపయోగించిండు. అలా పదును చేసుకోగా ఇలా నూరుడు గుంతలు ఏర్పడతాయి. ఇప్పుడు మేము ఈ లక్క మేడలు దిక్కుపోతుంటే కొన్ని నీళ్లు విచిత్రంగా కనిపించినాయి. చూడండి, ఇక్కడ మనకి నీళ్ళు అనేవి ఈ గుట్ట కింద నుండి ఊరి మనకి ఇట్లా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి వైట్ కలర్లో కనిపించేది లైమ్ మినరల్ అన్నమాట. అంటే సున్నానికి సంబంధించిన మినరల్ ఇది. ఈ నీళ్లు చాలా చల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి. చూడండి, ఇది అడవి పసుపు మొక్క, చాలా అద్భుతంగా ఉంది. చూడండి, చాలా దూరంగా వచ్చాం. ఈ దట్టమైన అడవిలో చివరికి మేము సుమారుగా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ లక్క మేడలు ఉన్న ప్రాంతానికి వచ్చినాం. ఇక్కడ ఒక దిబ్బ మీద ఏదో పురాతనమైన ఇటుకలతో చెల్లా చెదురై చెట్లు మొలిచి ఉన్నది. చూడండి, ఇది పురాతనమైన ఇటుక. చూడండి, ఈ ఇటుక పిల్ల చాలా పెద్ద సైజులో ఉంది. బహుశా ఇది శాతవాహనుల కాలం నాటి ఇటుక లెక్క కనిపిస్తుంది. చూడండి, ఇవి 1 లేదా 2వ శతాబ్దానికి చెందిన ఇటుకలుగా భావిస్తున్నాను. మరియు ఈ లక్క మేడలుగా భావిస్తున్న ఈ జాగా బౌద్ధ స్తూపం లాగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చూడండి, బౌద్ధ స్తూపం గిట్లనే ఉంటుంది. చూడండి, గిట్లనే బౌద్ధ స్తూపం ఇట్లా రౌండ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ కొంతమంది గుప్త నిధులు ఉంటాయని త్రవ్వకాలు జరిపిన్లు. వాస్తవానికి గుప్త నిధులు అంటూ ఏమీ ఉండవు. కానీ గుప్త నిధులు ఉన్నాయంటూ కొన్ని ముఠాలు అమాయకులను మోసం చేస్తూ గుప్త నిధులు ఉన్నాయంటూ వారితో రకరకాల పూజలు చేపించి వేలల్లో లక్షల్లో వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. సో ఇలాంటి గుప్త నిధుల పూజలను, క్షుద్ర పూజలను, చేతబడులను, బాణామతులను ఇలాంటివి నమ్మకండి. నమ్మి మోసపోకండి. ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మకండి. ప్రశ్నించండి, నిలదీయండి, నిజాలను బయటకు తీయండి. ప్రశ్నించే చైతన్యమే అనేక సామాజిక సమస్యలకు పరిష్కారం. ఆ దారి ఈ దారి అంటూ పరిగెత్తకు, అసలు దారేమిటో తెలిసి మసలు. ఆ దారి ఈ దారి అంటూ పరిగెత్తకు, అసలు దారేమిటో తెలిసి మసలు. అదునుతో పదునుగా ఆలోచనే పెంచి, అదునుతో పదునుగా ఆలోచనే పెంచి ఆటంకమనే తాట వదలగొట్టు. ప్రతిభయే దేవుడు పదును పెట్టు, ప్రతిభయే దేవుడు పదును పెట్టు.